పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఎజెండా మా అనంత జనసేనాని యువనేత టీసీ వరుణ్ గారిని ప్రభుత్వము అనంతపురం హౌడా చైర్మన్గా అంటే అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రకటించడాన్ని శుభపరిణామంగా మేము చూస్తూ దీన్ని మా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండల శాఖ హర్షిస్తుంది. ప్రధానంగా ఈ పదవి ఆషామాషిగా ఊరికే రాలేదు. మా నాయకుడు టీసీ వరుణ్ గారు సుమారు అంటే 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ప్రయాణం మెగా ఫ్యామిలీతోనూ మా జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారితోనూ ప్రజారాజ్యం పార్టీతో ఒక యువనేతగా అడుగుపెట్టి అంచెలంచెలుగా కష్టే ఫలైనటువంటి ఆలోచన విధానంతో అద్భుతమైనటువంటి పోరాట పటిమైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి నాయకత్వ లక్షణాలతో ఈరోజు 15 సంవత్సరాలు పోరాటం చేసుకుంటా ఆయన స్థిత ప్రజ్ఞతని చాటుకుంటే ఈరోజు హౌడా పదవి వరించింది. నిజంగానే ఇంత గొప్ప పదవిని మా నాయకుడికి ఇవ్వడానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా భారత జాతి ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో ఎలక్షన్స్ కి ముందు ప్రతి ఒక్క నాయకుల్ని గుర్తుపెట్టుకుంటాము, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామనే విధంగానే రెండో విడతలో సుమారు అంటే 64 నామినేటెడ్ పోస్టులని చాలా మంది అంటే సీనియర్లని గుర్తిస్తూ యువతని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ ప్రకటించినటువంటి పదవులన్నింటినీ అవరోధించినటువంటి వ్యక్తులందరికీ మా శాఖ తరపున అభినందన తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకం, ఉదాహరణకి పెన్షన్ పంపిణీ అయితేనేమి, దీపం పథకం అయితేమి, ఉచిత శాండ్ పాలసీ అయితేనేమి, అద్భుతమైనటువంటి మద్యం పాలసీ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి మరీ ముఖ్యంగా ఉక్కుపాదం మోపేటువంటి ఆలోచన మహిళలపై జరిగే అఘాయిత్యాలపైన మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దండయాత్ర ఆషామాషి కాదు. పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారు అట్లాంటి వ్యక్తుల మీదే నిజంగా ఈ చండాలపు వైసీపీ నాయకులు మార్ఫింగ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఊరినండి చెప్పి హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డీజీపీ గారు నిజంగా ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేసి ఒక క్రమబద్ధీకరణంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. చెప్పిన మాటే ఖచ్చితంగా ఒక శాసనంగా తీసుకొని కూటమి ప్రతి ఒక్క మాటని ఈరోజు తూచ తప్పకుండా పాటిస్తుంది. దీనికి ప్రత్యేకంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజలకి ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాం. ఏదేమైనా నిజంగా మా అనంతపురం జిల్లాలో సీటు రాలేదని చెప్పి బాధపడుతున్నటువంటి టైంలో కూటమి నాయకులందరికీ పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ముఖ్యంగా మాకు లోకల్గా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ నాయకులకి కూడా నిజంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే 14వ తారీఖు ఉదయం 10 గంటలకి మనము ఎంతోగానో గౌరవించేటువంటి దేవత బాటలో సుంకులమ్మ పాదాల చెంత నుంచి మా నాయకుడి ర్యాలీ అనంతపురం వరకు స్టార్ట్ అవుతుంది పెద్ద ఎత్తున. ఈ ర్యాలీకి ముఖ్యంగా గౌరవ పాత్రికేయ మిత్రులందరూ సహకరించాలా. ముందు నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు జనసేన పార్టీని. మీ సహాయ సహకారాలు ఇట్లే ఉండాలని చెప్పి వినపూర్వకంగా కోరుకుంటున్నాను. దాంతోపాటు మా కూటమి సభ్యులైనటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ముఖ్య నాయకులు, సైనికులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో హౌడా లేఅవుట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా పారదర్శకంగా మా నాయకులు పనిచేస్తారు. అభివృద్ధి విషయంలో కూడా మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని చెప్పి తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, మా జనసేన పార్టీ పట్టణ మండల నాయకులకు, కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను.